సో గైస్ ఫైనలీ నేను మిస్సమ్మకి అయితే వెళ్ళిపోయాను. సో చాలా రిక్వెస్ట్ చేయంగా మారమన్ నన్ను మిస్సమ్మకి ఈ శ్రావణ మాసంలో తీసుకొచ్చాడు. సో ఎవ్రీ ఇయర్ మనకి బల్క్ ఆఫ్ శారీస్ తీసుకుంటూనే ఉంటాం. సో ఈ శారీ నేను శ్రావణంలో తీసుకుందాం అనుకుంటున్నాను. లైక్ శ్రావణంలోనే మోస్ట్లీ నేను శారీస్ పర్చేస్ చేస్తాను, ఎందుకంటే ఇటు కంటిన్యూషన్ ఫెస్టివల్స్ ఉంటాయి. సో అలా అనేసి శ్రావణంలో పర్చేస్ చేస్తాను. సో ఈ శారీ మిస్సమ్మకి ఎలా అయినా వెళ్ళాలి అనేసి వెళ్ళిపోయాను. సో వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ కానీ చాలా చాలా బాగా చూపించారు కలెక్షన్స్. అండ్ ఓపికగా శారీస్ అన్నీ చూపించారు. ఇక్కడ ఇంకా 90% సేల్ నడుస్తుంది, అంటే ఒక్క శారీ కొంటే ఇంకొక శారీ 90%కి ఇస్తున్నారు. సో నేను ఒక 5-6 శారీస్ అయితే తీసుకున్నాను, నాకు నచ్చినాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, యూనిక్ ప్యాటర్న్ ఉన్నాయి, యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. సో మనము బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి, పెట్టుబడి శారీస్ ఉన్నాయి, హై ప్రైస్ శారీస్ ఉన్నాయి, మంగళగిరి. సో వన్ స్టాప్ డెస్టినేషన్ అయితే అనొచ్చు. నేనైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను, బట్ అన్నీ కొనలేదు, కొన్ని పీసెస్ కొన్ని శారీసే తీసుకున్నాను. బట్ ఓవరాల్ నా రేటింగ్ టువర్డ్స్ మిస్సమ్మ ఈజ్ 5 out of 4. ఎందుకంటే కొంచెం నాకు బడ్జెట్ హై అనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ చాలా చాలా బాగున్నాయి. అంటే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ ప్యాటర్న్స్ యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే మనకి పార్టీ వేర్, డైలీ వేర్ శారీస్ కానీ ఆర్ఎల్స్ ఫెస్టివ్ వేర్, మ్యారేజ్ వేర్ అన్ని కలెక్షన్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ అనొచ్చు. సో బాగుంది ఎక్స్పీరియన్స్. యా, ఇలా 90% అలా సేల్ ఉంటే లైక్ వెళ్ళి మనము గ్రాప్ చేసుకోవచ్చు, ఈ సేల్ని యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే హైదరాబాద్లో ఉన్న ప్యాట్నీ మిస్సమ్మకి వెళ్ళాను. హైదరాబాద్లో టూ బ్రాంచెస్ ఉన్నాయనుకుంటా. సో నాకు సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర అవుతుందని అక్కడికి విజిట్ అయిపోయాను. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్.